భారతదేశంలో ఉన్న పుణ్య నదులన్నిటిలోకి గంగానదికి ఒక విశిష్టత ఉంది. ఆ గంగానది పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు పాదం నుంచి పుట్టింది. స్వర్గంలో గంగానది అనే పేరుతో ప్రవహించింది. భగీరథుడు తపస్సు చేసి గంగను క్రిందకు అంటే భూమి మీదకు దింపినప్పుడు శివుని జటాజూటాన్ని అలంకరించింది. అక్కడ నుంచి సముద్రం ద్వారా పాతాళానికి దిగింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. భూలోకంలో గంగానదిని భాగీరథి అంటారు, పాతాళంలో భాగవతి అంటారు. ఇలాగా ఈ నది త్రిలోకాలను ప్రవహించి అక్కడ వారందరినీ పవిత్రుని చేస్తూ ఉంది. ఇంకో గొప్ప మహిమ కూడా ఉంది. గంగలో స్నానం చేయడానికి వీలు కాని వారు ఆ నదిని ఎక్కడ ఉండి తలుచుకున్నా వారి పాపాలన్నిటినీ పోగొట్టి తాను పుట్టిన విశ్వలోకానికి చేరుస్తుంది. అందుకే గంగా గంగేతియో భ్రూయాత్ యోజనానాంశతైరపి సర్వపాప వినిర్ముక్త విశ్వలోకం సగచ్చతి అని పురాణ వాక్యం చెబుతోంది. కాబట్టి మాఘమాసంలో ప్రొద్దున్నే స్నానం చేసేటప్పుడు గంగానదిని తలుచుకుని మునిగితే వారికి గంగా స్నాన ఫలం దక్కుతుంది. గంగా స్నానం వల్ల ఎటువంటి పాపాలైనా నశించి ఉత్తమ గతులు కలుగుతాయనడానికి ఉదాహరణగా నీకొక కథ చెబుతాను విను అంటూ దత్తాత్రేయ స్వామి తన శిష్యుడైన కార్తవీర్యార్జునుడికి ఇలా చెప్పాడు. పూర్వం మగధ రాజ్యంలో 4 బ్రాహ్మణులు ఉండేవారు. వారు పౌరోహిత్యంతో జీవిస్తూ ఉండేవారు. వారు 4కి 4 కుమార్తెలున్నారు. చిన్నప్పటి నుంచి ఆటపాటలతో వారు ఒక్కటిగా స్నేహంతో పెరిగారు. వారికి యుక్త వయసు వచ్చింది. వారు ఒక రోజున స్నానానికని తమ ఊరి పక్కనే ఉన్న సరస్సుకు వచ్చారు. అప్పటికే అక్కడ ఒక గురుకుల విద్యార్థి సరస్సులో స్నానం చేస్తూ కనిపించాడు. అతని అందచందాలకు ముగ్ధులై ఈ 4 అమ్మాయిలు మోహపడి అతను బయటికి రాగానే మమ్మల్ని 4 పెళ్లి చేసుకోమని అడిగారు. ఆ విద్యార్థి, అమ్మాయిలారా, నేనింకా గురుకులలో చదువుకుంటున్నాను. నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు. అట్లాంటప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచించలేను. నన్ను వదిలేయండి అని చెప్పాడు. ఆ అమ్మాయిలు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని నిర్బంధించారు. ఆ విద్యార్థి నిరాకరించాడు. దానితో వారికి కోపం వచ్చి, మా కోరికను తిరస్కరించి మాకు చాలా నిరాశ కలిగించావు, కనుక నువ్వు పిశాచిని వైపమ్మని శపించారు. ఆ విద్యార్థి కూడా, నన్ను నిష్కారణంగా శపించారు గనక మీరు కూడా పిశాచాలై ఈ చుట్టుపక్కల చెట్ల మీద తిరుగుతూ ఉండండి అని శపించాడు. కొంతకాలం గడిచింది. ఒక మహాయోగి ఆ సరస్సులో స్నానానికి వచ్చాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, అయ్యా, మా కుమార్తెలు ఏమైనారో తెలియదు. స్నానానికని వచ్చి మాయమయ్యారు. వారి సంగతి మాకు తెలియజెప్పండి అని అడిగాడు. ఆ యోగి దివ్య దృష్టితో చూసి, ఓ బ్రాహ్మణులారా, మీ అమ్మాయిలు 4 అక్రమంగా ఒక విద్యార్థిని పెళ్లి చేసుకోలేదని కోపంతో శపించి అతని ప్రతిశాపానికి గురై ఈ చెట్టు మీదే తిరుగుతున్నారు. ఆ విద్యార్థి ధర్మబద్ధుడు గనక తన గురువుగారి దయ వల్ల శాప విముక్తుడయ్యాడు. వీళ్ళు మాత్రం ఇలాగే ఉన్నారు అని చెప్పాడు. బ్రాహ్మణులు తమ పుత్రికల శాపం ఎలా తొలగిపోతుందో చెప్పమని యోగిని అడిగితే ఆయన ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతులు కలిసే చోట స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పగా విని ఆయనకు నమస్కరించి పిశాచ రూపంలో ఉన్న తమ కుమార్తెలను పిలుచుకుపోయి మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేయించారు. దానితో వారి పిశాచ రూపాలు పోయి పూర్వ రూపాలు వచ్చాయి. ఈ గంగా స్నానం ఒక మానవులకే కాదు, దేవతలకు, రాక్షసులకు కూడా చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలు పోగొడుతుంది. ఒకసారి ఒక మాఘమాసంలో దేవలోకంలోని ఒక గంధర్వుడు గంగా స్నానం చేసి వద్దాము రమ్మని భార్యను కూడా వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. గంధర్వుడు గంగా స్నానం చేశాడు. కానీ అతని భార్య స్నానం చేయడానికి ఇష్టపడలేదు. అతడు ఎంతో బ్రతిమలాడాడు, కానీ వినలేదు. దానితో అతనికి కోపం వచ్చి నువ్వు దేవలోకానికి రావద్దని నియమం చేసి వెళ్ళిపోయాడు. ఆమె భూలోకంలో తిరుగుతూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే చోటుకు వెళ్ళి కొండితనంతో అతని తపస్సుకి భంగం కలిగించింది. విశ్వామిత్రుడు కూడా ఈ గంధర్వ స్త్రీని చూసి వ్యామోహంలో పడిపోయాడు. ఇద్దరూ ఒక అరణ్యంలో ఏకాంతంగా విలాస క్రీడలో మునిగిపోయారు. ఆ గంధర్వుడు మళ్ళీ తన భార్యను వెతుక్కుంటూ వచ్చి విశ్వామిత్రుడితో విహరిస్తున్న భార్యను చూసి కోపంతో పాషాణమై ఉండమని శపించాడు. విశ్వామిత్రుడిని చూసి, మునివైనా నీకు ఇంద్రియ చాపల్యం పోలేదు. పరస్త్రీ అని కూడా చూడకుండా నా భార్యతో విలాస క్రీడలలో మునిగి తేలుతున్నందుకు నీ ముఖం కోతుముఖం అయిపోవుగాక.
స్త్రీలంతా నిన్ను చూసి అసహ్యించుకొనుగాక అని శపించాడు. విశ్వామిత్రుడు చాలా విచారిస్తుండగా అది తెలుసుకుని నారదుడు వచ్చి, కౌశిక, క్షణికమైన భోగాలను ఆశించి మహాతపస్సును వ్యర్థం చేసుకున్నావు కదా. సరే, నీవు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యి, నీ శాపం తొలగిపోతుంది. నీ కమండలంతో నీళ్లు తెచ్చి ఈ రాతి మీద చల్లు, గంధర్వ స్త్రీ కూడా తన రూపం తాను పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి తన శాపం పోగొట్టుకుని కమండలంతో నీళ్లు తెచ్చి పాషాణం మీద చల్లి గంధర్వకాంత శాపాన్ని కూడా పోగొట్టాడు. కాబట్టి గంగాజలానికి అంతటి ప్రభావం ఉందని దత్తాత్రేయుడు కార్తవీర్యుడికి చెప్పాడు. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం